ఉమ్మడి పాలమూరు పల్లెల్లో ఓట్ల పండుగ కనిపిస్తోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఓటర్లు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెబుతున్నారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 550 గ్రామ పంచాయతీలు, 4839 వార్డులున్నాయి. 58 సర్పంచ్లు, 1148 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఫేజ్లో 492 సర్పంచ్ పదవులకు, 3690 వార్డు సభ్యుల పదవులకు ఓటింగ్ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు అందించడానికి. బాలకృష్ణ, తొలి విడతలో ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి? పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా జరుగుతోంది? పాలమూరు పల్లెల్లో పంచాయతీ పోరు ఊపందుకుంది. మనకు ఈ ఓట్ల పండుగ వాతావరణం అయితే మన స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. పాలమూరు ప్రతి పల్లె కూడా ఓట్ల పండుగ, ఓట్ల జాతర కనుక స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీకి ఎన్నికలు అనగానే ఎక్కడ లేని జోషు ప్రజల్లో కనిపిస్తుంది. ఒక ఎంపీటీసీలు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ఇట్లాంటి జోషు, ఈ పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఇంతటి సందడి వాతావరణం కనిపించదు. ఇప్పటికీ అంటే ఫస్ట్ 2 hours లోనే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 గంటలుగా వస్తుంది. ఇప్పటికే 20% పైగా పోలింగ్ నమోదైంది చాలా ప్రాంతాల్లో. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి పల్లెల్లో కూడా ఇదే సందడి, ఇదే కోలాహలం కనిపిస్తుంది. ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా కాబట్టి మా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మైగ్రేటెడ్ అయిన పీపుల్ కూడా కంపల్సరీగా ఈ ఓట్ల సందర్భంలో మాత్రం ప్రతిసారి గ్రామానికి వస్తారు. 100% పోల్ పర్సెంట్ ఈ మనకు ఈ ఎలక్షన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్నటువంటి అలీపూర్ గ్రామ పంచాయతీ పరిధి. ఇక్కడ 1000 పైగా ఓట్స్ ఉంటాయి. ఇక్కడ 8కి సంబంధించిన వార్డులు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర అందరూ కూడా అంటే ఒకటే ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ లోనే ఇక్కడ 8 వార్డులకు సంబంధించినటువంటి వార్డుల ఎలక్షన్స్, అట్లాగే పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి డిస్ప్లే అంతా కూడా మన పోలింగ్ స్టేషన్ ముందర ఉంది. అందరూ ఓటర్లంతా కూడా వాళ్ళు ఐడెంటిటీ కార్డ్స్ అట్లాగే ఓటర్ స్లిప్ పట్టుకొని వాళ్ళంతా కూడా ఓటు వేయడానికి లైన్ లో ఉన్నారు. ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ఇస్తారా ఓటు? ఈసారి వేస్తాం సార్, ప్రతిసారి వేస్తాం. ఊళ్ళలో ఎట్లా ఉంది వాతావరణం? ఎలక్షన్స్ కి మామూలు ఎలక్షన్స్ కి ఎలక్షన్స్ కి ఎట్లా తేడా ఉంటుంది? ఏం చెప్పలేం సార్, వాళ్ళని అడగదు సార్, అది మా వయసులో చెప్పాలి. సో అయితే సందడి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మహిళలు అట్లాగే యువకులు కూడా పెద్ద ఎత్తున ఉదయం పూట ఓటు వేయడానికి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణం మొదలైందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకగ్రీవమైనటువంటి పంచాయతీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈసారి ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫిగర్ కనుక పరిశీలిస్తే 58 గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో చెప్పే అంశాలు ఇవి. 58 గ్రామ పంచాయతీలు అట్లాగే 1148 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సో మిగతా రెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ లో భాగంగా 492 గ్రామ పంచాయతీలకు అట్లాగే 3690 వార్డులకి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ అయిన అనంతరమే నెక్స్ట్ 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఓటు వేసి బయటకు వస్తున్నారు. సో ఓటు వేసినటువంటి ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆయన సింబల్ చూపిస్తున్నాడు. ఓటు వేసి వచ్చిన ఆయన ఇంక్ మార్క్ ని ప్రజెంట్ చేస్తా ఉన్నారు. సో మహిళలు అందరూ కూడా ఓటు వేయడానికి వస్తారు. ఉదయం పూటనే ఈ సందడి అయితే మనకు గ్రామాల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓట్ల పండుగ అనగానే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ఓటర్లు, స్థిరపడిన వాళ్ళంతా కూడా కంపల్సరీ గ్రామాలకు వస్తారు. ఈ రోజు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా పలకరించిన సందర్భం గ్రామాల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇటు ఏ వార్డుల దగ్గర చూసినా కూడా సందడి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా 492 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా మొత్తంగా కూడా 550 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో వాటిలో ఏకగ్రీవం మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగా వాళ్ళు ఓట్లు వేయడానికి వచ్చారు. ఇప్పటికి ఓటు వేసావమ్మా? వేసాను. ఓకే, ఎట్లా అనిపిస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటున్నారు? ప్రచారం అంతా చూస్తుంటే ఏమనిపించింది? పోటాపోటీగానే ఉంది. ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎన్నికలు. సరే, ఇదే ఊరు అల్లిపురే. మంచిగానే జరుగుతున్నాయి సార్, మంచిగానే జరుగుతున్నాయి. మా ఫస్ట్ సార్ ఏం లేదు, మస్తు సార్ వేసినాం. వచ్చిండ్రు. అవును, మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఓటర్లు ఓటు వేసే క్రమంలో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మనకు క్లియర్ గా
అభ్యర్థుల జాబితాకు సంబంధించిన డిస్ప్లే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అవగాహన లేకపోయినప్పుడు కూడా పోలింగ్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పరిశీలించిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పాటు చేశారు. సో మంచి చక్కని వస్తువుల మధ్య పోలింగ్లో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొంత సెన్సిటివ్ ఏరియాలో మాత్రం పోలీసు బందోబస్తు ఉంది. దాంతోపాటు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మైక్రో అబ్జర్వర్స్ విజిట్ చేస్తున్నారు. మొదటి విడతలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డి కూడా ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ తనతో పాటు తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే సర్గలాపూర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గ్రామం కూడా అక్కడ ఆయన కూడా ఓటుకు వినియోగించుకోబోతున్నారు. సో ప్రతి పల్లెలో కూడా ప్రతి చోట కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. మనకు ఈ పోలీసులు కంట్రోల్ కూడా చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్లాంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ కానీ ఓటర్లకు కానీ ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి డిహైడ్రేషన్ జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాలో ప్రతి చోట కూడా ఫస్ట్ 2 గంటల్లోనే దాదాపు 20% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇంకా క్రమక్రమంగా పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 100% పోలింగ్ నమోదే అవకాశాలు చాలా గ్రామ పంచాయతీలు మనకు కనిపిస్తాయి. క్లియర్ గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఇట్లాంటి పోల్ పర్సెంటేజ్ ఎక్కువ నమోదు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా 100% పోల్ పర్సెంటేజ్ కోసం ప్రతి ఓటర్లంతా కూడా తాపత్రయపడుతున్నారు. అదే అభ్యర్థులు కూడా కోరుకుంటారు. ఓటు స్టూడియో.